వన్ ఆఫ్ మై క్లయింట్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. నాకు ఇయర్ లో 20-25 lakhs ఇన్కమ్ ఉంది, దాని మీద నేను ట్యాక్స్ పే చేయను, ఆ ఇన్కమ్ అంతా నేను మిస్ రిపోర్ట్ లేదా అండర్ రిపోర్ట్ చేసి మొత్తం ట్యాక్స్ అవాయిడ్ చేస్తాను, మహా అయితే ఏం జరుగుతుంది అని. మహా అయితే ఏం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు వీడియోని సేవ్ చేసుకుని అకౌంట్ అయితే ఫాలో చేయండి. దెర్ ఈస్ ఎ సెక్షన్ నోన్ యాజ్ సెక్షన్ 270A. ఈ సెక్షన్ ఏం చెప్తుందో తెలుసా? మీరు ఇన్కమ్ ని మిస్ రిపోర్ట్ గానీ అండర్ రిపోర్ట్ గానీ చేసి చూపించారనుకోండి. అండర్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే మీకు 13 lakhs ఇన్కమ్ ఉంది, 13 lakhs కాకుండా మీరు 12 lakhs చూపించారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో. సో 1 lakh తక్కువ చూపించారు. దీనివల్ల మీరు 12 lakh లోపు ఇన్కమ్ ట్యాక్స్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి 0 tax అయితే పే చేస్తారు. ఇలా ఇన్కమ్ అండర్ రిపోర్ట్ చేసేటప్పుడు రేపు పొద్దున్న మీకు నోటీస్ వస్తే అండర్ రిపోర్ట్ చేసిన ఇన్కమ్ మీద ఏదైతే అండర్ రిపోర్ట్ చేసి ఉంటారో దాని మీద మళ్ళీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా. ఓన్లీ ట్యాక్స్ ఒకటే కాదు, ట్యాక్స్ కాకుండా 50% అడిషనల్ పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. ఇది అండర్ రిపోర్టింగ్ కేసులో. లేదు నేను ఏం చేశానంటే మిస్ రిపోర్ట్ చేశాను. మిస్ రిపోర్ట్ అంటే రాంగ్ హెడ్ లో చూపించడం లేదా కావాలనే ఇంటెన్షనల్ గా ఇన్కమ్ ని తప్పు చూపించడం అనమాట. అంటే నాకు 20 lakh rupees క్యాపిటల్ గెయిన్ ఉంది, క్యాపిటల్ గెయిన్ మీద నేను 20% ట్యాక్స్ కట్టాలి. కానీ నేను ఏం చేశానంటే నార్మల్ ఇన్కమ్ లో చూపించాను. దీనివల్ల ఏమైంది, స్లాబ్ రేట్ ప్రకారంగా ట్యాక్స్ కడతాను. సో దీనివల్ల నా ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇంటెన్షనల్ గా నేను ఇన్కమ్ ని తప్పు చూపించాను కాబట్టి రేపు పొద్దున్న నోటీస్ వస్తే నేను 200% పెనాల్టీ అయితే పే చేయాల్సి వస్తుంది. ఈ విషయం ట్యాక్స్ పే చేసే ప్రతి ఒక్క ఇండివిజువల్ తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ రోజు మీ కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు రిఫండ్ రావడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయితే ఫైల్ చేస్తారు. కానీ రేపు నోటీస్ వస్తే దీన్ని ఫేస్ చేయాల్సింది మాత్రం మీరే. ఈ రీల్ ని ట్యాక్స్ పే చేసే మీ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి.